హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సింపుల్ చికెన్ కర్రీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి, తర్వాత లవంగాలు వేసేసుకోండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయండి. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా దూరగా వేయించుకోండి, పింక్ కలర్లో వచ్చేలాగా. తర్వాత ఉప్పు వేసుకోండి, ఇంకా ఉప్పు, పసుపు యాజ్ యూజువల్గా అన్నీ వేసుకోండి. ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే త్వరగా వేగిపోతాయి. దట్టు ఇది మామూలుగా రెగ్యులర్ కర్రీనే, దాంట్లో కొంచెం ఒక 1-2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. మీరైతే ఇలా వేసేసుకోండి. తర్వాత మిర్చి వేసుకోండి. మిర్చి వేసుకున్న తర్వాత టమోటా ఇప్పుడే వేసుకోకండి, అది చికెన్ వేసుకున్న తర్వాత టమోటా వేసేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. ఇవి అంతా మంచిగా ఫ్రై చేసుకోండి, దగ్గరకు వచ్చేలాగా, ఆయిల్ అంతా పైకి కనపడేలాగా. అప్పుడే కదా మనకు ఫ్రై అయిపోయినాయని అర్థమవుతుంది. సో మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ వస్తుంది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. సిమ్లో కాకుండా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్ కర్రీ అన్నమాట. తర్వాత చికెన్ వేసుకోండి. 1/2 kg చికెన్ అండి ఇది. చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని వాటంతటికి అది పట్టేలాగా బాగా తిప్పేసుకోండి, కలబెట్టుకోండి మంచిగా. దట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అడుగు అంటుతుంది, దానికి కూడా కింది వరకు తిప్పుకొని పెట్టుకోండి. నెక్స్ట్ దాంట్లో నేనైతే టమోటాలు వేసాను. నీకు చెప్పాను కదా, ముందు వేయకూడదు తర్వాత వేయాలి టమోటాస్ అని. టమోటాస్ వేసాను. వేసి అవి అన్నిట్లో మిక్స్ చేసేయండి. చేస్తే కొంచెం మంట అనేది కొంచెం మీడియంలో పెట్టుకోండి. టమోటాస్ కూడా మర్జ్ అవ్వాలి కదా, వాటితో పాటు కలవాలి కదా వాటితో పాటు. సో అయితే అదైతే ఎక్కువ పెట్టుకోండి, కలిపేసుకోండి. తర్వాత దీంట్లో చికెన్ మసాలా, తర్వాత అది ధనియాల పౌడరు, తర్వాత కారపొడి, ఉప్పు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. మంచిగా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మీకు తర్వాత వాటర్ ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకొని మళ్ళీ అది కూడా కొంచెం ఫ్రై చేయండి. సండే అయితే ఇది చేసుకున్నాం మేము, బాగొచ్చింది. చాలా సింపుల్ అనమాట, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తారులేండి. అట్లా సింపుల్గా చేసుకునే వాళ్ళు కూడా తెలియదు కదా, కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్తో. సో అందుకని చెప్పేసి మీ ఇంట్లో ఏంటండి స్పెషల్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా. ఇంకోటి ఏంటంటే ఇది చికెను చాలా వరకు మనం సాల్ట్ అండ్ ఏమంటారు అది పసుపు, ఈ రెండు వేసి బాగా వాష్ చేసుకుంటే దాంట్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బాగా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. లాస్ట్లో అయితే నిమ్మకాయ అయితే పిండేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో నిమ్మకాయ పిండేసుకున్నాక దీన్ని మళ్ళీ మీకు ముందే చెప్పినా కదా వాటరు, అప్పుడు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు లైటింగ్ అయితే ఎక్కువ పెంచేశాను, సో ఏమనుకోకండి. ఇదేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.